నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో లోక కళ్యాణార్థమై మాఘమాస శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలు జనవరి 23, 2026 ఉదయం 10 గంటలకు శ్రీ వసంత పంచమి సందర్భముగా అక్షరాభ్యాస కార్యక్రమము, చిన్నారులకు ఉచితంగా పలక బలపం ఇవ్వబడును, భవన నిర్మాణ పూజ, అదేవిధంగా జనవరి 28, 2026 ఉదయం 8 గంటలకు శ్రీ చండీ హోమం పూర్ణాహుతి, విశ్వ మానవ ధర్మ ఆధ్యాత్మిక ప్రవచనములు, తదుపరి అన్న ప్రసాద వితరణ, రాత్రి భజనలు సంకీర్తనలు, జనవరి 19, 2026 సోమవారం నుండి జనవరి 28, 2026 వరకు 19వ తేదీన కుంకుమార్చన రుద్రహోమము, శ్రీ చండీ హోమము కార్యస్థలం, శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ సంగారెడ్డి తెలంగాణ. లోకంలో అనాదిగా వచ్చు ఆచారముల్లో వివాహమునకు గౌరీ పూజ, విద్య యందు సరస్వతి, ధనము యందు లక్ష్మి, శుభకార్యములయందు గణపతి, పార్వతీ పరమేశ్వర, లక్ష్మీనారాయణ, కిరణగర్భ అరుంధతి వశిష్టాది బుషులలో బాల త్రిపుర సుందరి, శ్రీ భగాలముఖి హలో, శ్రీ చండీ, శ్రీ రాజా శ్యామల దేవి అమ్మవారిని ఆరాధించుట వలన సకల సౌభాగ్యములతో సహవిశేషముగా రాజ్యపాలకులకు ఇప్సిత అభీష్ట ప్రాప్తి, శత్రువు బాధ నివారణ కార్యసిద్ధి ప్రాప్తించును. ఈ జప హోమము లోక కళ్యాణార్థమై ఏర్పాటు చేయునది మాతృశ్రీ అనసూయ మాత, శ్రీ 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 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, శ్రీ శ్రీ 1008 మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ గార్ల ఆశీస్సులతో శ్రీ నందిని శ్రీగిరి మాత నవరాత్రులలో అనుష్ఠానం జపహోమం చేయుచున్నారు. ఇట్టి కార్యక్రమములు శ్రీ అనంతగిరి మాత, శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమ ఉత్సవ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించబడును. కావున భక్తులందరూ లోక కళ్యాణార్థమై జరుగు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని మనవి చేశారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. చెప్పినట్టుగా లోక కళ్యాణార్థమై లోకంలో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అగత్యాలు అనేకంగా ఉన్నాయి, రాక్షస శక్తులు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ నశించాలంటే యజ్ఞ యాగాదులతోటి నశింపజేసినట్టుగా మనకు రామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసాలు మనకు బోధిస్తున్నాయి. అదే రీతిగా మనం చేసేటటువంటి కృతుల్లో ధార్మికమైనటువంటి పరోపకారమైనటువంటి కృతులు చేశామంటే ఆ చేసిన కృతుల్లో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తి ఉత్పన్నం కావాలనే లోక కళ్యాణార్థము జరగాలనే ఉద్దేశంతోనే ఇక్కడ సంగారెడ్డి ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఉండేటటువంటి భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. పోయిన సంవత్సరము కుంభమేళలో అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడైతే కుంభమేళ జరుగుతుందో ఈ సమయంలో కుంభమేళ వచ్చినప్పుడు అక్కడ నిర్వహిస్తున్నారు. ఆ కుంభమేళ లేనప్పుడు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరికి సహకారం ఉండాలి. మనము చేసేటటువంటి పుణ్యకృతులు ఏవైతున్నాయో ఆ పుణ్యకృతుల్లో మనం భాగం పంచుకుంటే దానికి ఒక ఫలితం ఎక్కువ లభ్యమవుతుంది. ఆ ఫలితం మనకు కూడా వస్తుంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అంటుంది శాస్త్రం. పరులకు ఉపకారం చేయడమే పుణ్యం, అపకారం చేయడమే పాపం అని చెప్తుంది. కాబట్టి మనం యొక్క గురువు గారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అనుగ్రహంతో అవధూతగిరి మహారాజు గారు, దత్తగిరి మహారాజు గారు శిష్యవర్యులు, అవధూతగిరి మహారాజు యొక్క ఆశీస్సులతో కమిటీ వారి యొక్క సహకారము ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. భారతీయ వైదిక సంస్కృతి ఒకప్పుడు ఇది యావత్ భూమండలం అంతా వ్యాపించి ఉన్నటువంటి సంస్కృతి. కాలక్రమేణా యుగ ప్రభావం వల్ల కలియుగంలో కొంచెం చాలా నష్టం జరిగింది ఈ సంస్కృతికి. ఎప్పుడైనా కానీ సనాతన భారతీయ వైదిక సంస్కృతికి బద్ధ శత్రువులు అసురి శక్తులు. వాళ్ళ కర్తవ్యం ఏంటిదంటే యజ్ఞయాగాలను విధ్వంసం చేయడము, ఋషిమునులకు ఇబ్బంది పెట్టడము, తపోనిష్ఠులను హతమార్చడము, ఈ రకంగా సనాతన వైదిక సంస్కృతిని విధ్వంసం చేయడం వల్ల ఏకైక లక్ష్యంగా అనాదిగా కొనసాగుతూ ఉంది. శ్రీరాముడు వచ్చింది అందుకొరకే, శ్రీకృష్ణుడు వచ్చింది అందుకొరకే. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏ యుగంలో లేనంత పెద్ద డ్యామేజ్ ఏదైతే విధ్వంసం మనకు సనాతన ధర్మానికి జరుగుతూ ఉందో దానికి కారణాలు చాలా ఉన్నప్పటికైనా కానీ స్వయంకృత అపరాధం కూడా పెద్ద కారణమే. అంటే జ్ఞానానికి ఎప్పుడైతే భారతీయ సమాజం దూరం అయిపోతుందో అప్పుడు మన యొక్క వినాశనం తప్పదు అనేటువంటి విషయం మనం గమనించాలి. ధర్మము అనేటువంటిది ఒక పక్షికి 2 రెక్కలు ఎట్లయితే ఉంటాయో ఆ 2 రెక్కలు ఆరోగ్యవంతంగా ఉంటేనే పక్షి ఎట్లయితే ఆకాశంలో ఎగరగలుగుతుందో అట్లాగే వేదం మనకు
క్రియ జ్ఞానం అనే రెండు విషయాలను ఇచ్చింది అన్నట్టు. అయితే క్రియ సైంటిఫిక్గాను అన్సైంటిఫిక్గాను చాలా జరుగుతూ ఉంది క్రియ, కానీ జ్ఞానం మాత్రం శూన్య స్థితి లోపలికి వచ్చింది. దానికి మనము మాత్రమే బాధ్యులము. ఒక ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఒక రూమ్ నిండా పుస్తకాలు చదివితే ఎంబీబీఎస్ కాదు. ఎంటెక్ చదవాలనుకుంటే ఐఏఎస్ చదవాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీద బాగా చదివి ఏదో ఒక డిగ్రీ సంపాదిస్తాం. కానీ ఒక చిన్న పుస్తకాలు, ధర్మగ్రంథాలు, భగవద్గీత లాంటి మన ఇంట్లోపల ఉన్నప్పటికైనా కానీ వాటి వైపు తిరిగి చూడము, పుటలు విప్పి చూడం. వేల పుస్తకాలు చదువుతాం. ఇది మన స్వయంకృత అపరాధం. కాబట్టి ఈ రకంగా మనము సాహిత్యానికి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో అసురీ శక్తులు వాళ్ళ బలాన్ని బాగా పెంచి మన పైన ఆ రకమైనటువంటి అటాక్స్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి దత్తగిరి మహారాజ్ ఆశ్రమం బర్దీపూర్ సంస్థానం వాళ్ళు ఈ విషయాన్ని కూలంకషంగా బాగా గ్రహించి లోక కళ్యాణం కొరకు, అసురీ శక్తుల యొక్క విధ్వంసం కొరకు, సనాతన ధర్మం యొక్క శత్రువులు అంతమైపోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ అక్కడక్కడ యజ్ఞయాగాదులు బర్దీపూర్లో ప్రతి నెల విద్యకు అక్కడ మహామృత్యుంజయ మంత్రం 1,00,000 జపయజ్ఞం జరుగుతూ ఉంది. సంగారెడ్డి లోపల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల కూడా వాళ్ళ ఆశ్రమం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక నందిని మాత అనేటువంటి ఆమె చెప్పేసి వాళ్ళ బర్దీపూర్ సంస్థానం యొక్క ఆధ్వర్యం లోపల ఆ కార్యదర్శి నందిని మాత గారు ఇక్కడ అనుష్ఠానం కూర్చుంటా ఉన్నారు. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చేస్తున్నది లోక కళ్యాణం కొరకే. సన్యాసులకు ఎలాంటి అపేక్షలు ఉన్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి, ఎక్కడ ఏం జరిపినప్పటికైనా కానీ అది లోక కళ్యాణం కొరకే. అలాంటి వాళ్ళ లోపల మా అవధూతగిరి మహారాజు, ఆ తర్వాత సిద్ధేశ్వరానందగిరి మహారాజు వీళ్ళంతా చాలా సౌభాగ్యవంతులు. వాళ్ళకు మంచి బ్యాక్గ్రౌండ్, పూర్వగ్రహం దత్తగిరి మహారాజు ఉండబట్టి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సంగారెడ్డి ప్రెస్లతో సహా అందరినీ కూడా మేము ఎంతో ప్రశంసించాలి. చాలా ఆసక్తిగా ఇది దశ దిశలో వ్యాపించాలని చెప్పేసి చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ 9 రోజుల పాటు అశేష జనవాహిని ఇక్కడికి వచ్చేసి మొత్తం మీద దీన్ని విజయవంతం చేసి తను మన ధనాలతోని ఇక్కడ కొంచెం అందరికి సహకరిస్తే అది లోక కళ్యాణానికి దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించవలసిందిగా మీ అందరితో మనవి చేశాం.